ఈ సహోదరి చాలా రోజులు బట్టి మన ఆరాధనకి వస్తున్నారు. చాలా పేద స్థితిలోనికి, ఆర్థిక ఇబ్బందులోనికి కూలుకొని పోయారు. అందుకొరకు తన భర్త కూడా విదేశాలు వెళ్ళి పని చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. అయినా ఆర్థిక ఇబ్బందులు తీరలేదు, అప్పులు సమస్యలు తీరలేదు, చాలా కష్టంలో ఉన్నారు. ఒక రోజు అయితే చాలా కన్నీళ్లతో, ప్రభా నన్ను ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు నేను ఎప్పుడు బయటపడతాను, ఎప్పుడు ఈ శోధన బయటపడతాను అన్నట్టుగా ఎంతో ఏడుస్తా దేవుని సన్నిధిలో ప్రార్థన సహాయం కోరారు. ఆ దినం నా ప్రార్థన చేసి అసాధారణమైన రీతిలో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడని ప్రవచనం చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి నేచురల్ గా దేవుడు దీవించడానికి చూస్తాడు. ఆ నేచురల్ గా దీవించడానికి ద్వారాలు ముయ్యబడినప్పుడు దేవుడు తర్వాత అసాధారణమైన ఆయుధాలు తీసుకుంటాడు. అది గుడ్డితనంగా నమ్మాల్సి వస్తాయి. అలాగా తన ఆర్థిక ఇబ్బందులతో బయటపడింది. కొంత ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతుండగా తన భర్త ఎక్కడైతే దుబాయ్లో, ఎక్కడైతే అరబ్ కంట్రీలో ఎక్కడైతే పనిచేస్తున్నాడో, నీ పిల్లలకు మీకు బట్టలు కొనుక్కోండి చెప్పి ₹1,00,000 ఇచ్చాడట. తిరిగి ఇవ్వబోతే నాకు వద్దు, అది నేను గిఫ్ట్ ఇచ్చాను అన్నాడట. అలాగా సగం అప్పులు తీరింది. దేవుడు తర్వాత ఇవ్వాల్సిన వాళ్ళు ఎన్నో రోజులుగా ఇవ్వలేదు. నేను ఎప్పుడైతే ప్రార్థన దేవుని సన్నిధిలో ఇక్కడ ఈ యొక్క హైదరాబాద్ లో జరిగే ప్రార్థనలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ప్రార్థన విన్నాడు. దేవుని బిడ్డలారా, కఠిన ఆత్మను, కఠిన హృదయం కలిగిన మనిషిని మార్చి దేవుని బిడ్డలారా సగం ఇచ్చినకు దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా సగం కూడా కొద్ది దినాల ఇస్తానన్నాడంట. మొత్తానికి దేవునికి అద్భుత కార్యం ఈ బిడ్డలా జరిగింది. ఫైనాన్షియల్ గా దేవుడు దీవించాడు.